హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్ రమ్ రమ్ బాయ్ సబ్కి ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నది కియా సెల్టాస్ ఇది GTX ఇది ఇందులో టాప్ మోడల్ ఇది ఓకేనా GT లైన్ ఇది టాప్ ఎండ్ మోడల్ మోడల్ వచ్చేసి 2023 మోడల్ ఉంది ఆ ఓనర్ చెప్తున్న షోరూమ్ ట్రాక్ అని మీరు కూడా చెక్ చేయించుకోండి దీనిలో ఎవరిని కూడా డిస్టర్బెన్స్ చేసే అవసరం లేదు సార్ ముందు చెప్తున్నాను నేను మళ్ళీ ఉన్నది లేదని కాకుండా మీరు డైరెక్ట్ చెక్ చేయించుకోవడం మీకు కూడా చాలా బెటర్ ఉన్నది నేను డైరెక్ట్ జెన్యున్ మీకు చెప్పేస్తుంటా రివ్యూ అనేది వెహికల్ కు చిన్న చిన్న డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా క్లియర్ చెప్తా అవి కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఒకవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి తీసుకొచ్చుకోండి లేదంటే మనం కూడా చేపిస్తాం ప్రాబ్లం లేదు అది కూడా ఇది మనం పెట్టి ఓన్లీ తెలంగాణ కార్స్ అంటే ఢిల్లీ కార్స్ మాత్రం కావు మీకు ఎక్కడ తక్కువ వేస్తే అక్కడ తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు వెహికల్ కండిషన్ అనేది మీకు తెలిసి ఉంటే సార్ మీకు తెలిస్తే తీసుకోండి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను ఇది సింగల్ ఓనర్ సార్ షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ ప్రజెంట్ వ్యాల్యూ దీనికి దీని ప్రైస్ తో సహా మొత్తం చెప్తాను సార్ రీడింగ్ కూడా 1 lakh సంథింగ్ ఉన్నది అది కూడా లేట్ చేయకుండా చెప్పేసి చూడండి సార్ మన ఛానల్ కూడా ఒకటి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఫేస్బుక్ ఉంటుంది అది కూడా ఫాలో అవ్వండి మీకు ప్రతి అప్డేట్ ఇస్తుంటాను ఓకేనా సపోర్ట్ చేసిన మాత్రం అసలు మర్చిపోకండి ఓకేనండి ఇదే మనం చెప్పిన వెహికల్ అయితే చాలా వరకు మన ఛానల్ పేరు చెప్తున్నాను మన ఛానల్ పేరు కూడా అంత తురిని అనుకున్నారు తురిని కాదు సార్ ఇది శ్రీ తరుణి కార్స్ ఇది లొకేషన్ కోరట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల డిస్టిక్ ఇది చూసుకోవచ్చు నా నెంబర్ ఆల్రెడీ కింద ఉంటుంది కానీ డైరెక్ట్ నెంబర్ చూసి మాత్రం చేయకండి మీకు ముంగట బంపర్ దగ్గర చూసుకున్నా కానీ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి మీరు కాస్త గమనించండి టైం లేట్ అనుకోకండి ఉన్న డైరెక్ట్ రివ్యూ అనేది మీకు ఇస్తాను నేను చూసుకోవచ్చు ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి డోర్ దగ్గర చూసుకున్నా కానీ చిన్న చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి అట్లాగే చిన్న చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది వెనక చూసుకున్నా కానీ వెనక డోర్ దగ్గర అట్లాగే మీకు ఇక్కడ స్క్రాచెస్ మాత్రం కనిపిస్తున్నాయి కదా చూసుకోవచ్చు GT లైన్ ఇది సరే మీకు బ్యాక్ సైడ్ చెక్ చేసుకుంటే మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి అది మీకు ఓవరాల్ గా చూపించుకుంటే చెప్తుంటాను నేను ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్ ఇది కూడా వెనక ముంగట మీకు మొత్తం అనేది క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తుంటాను నేను ఇక్కడ చూసుకున్నా కానీ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా ఒకసారి ఇంటీరియర్ చూసుకుందాం ఎట్లా ఉందని ఇంటీరియర్ కూడా చెప్తాను నేను డోర్స్ కూడా ఓకే ఉన్నాయి సార్ డోర్స్ కూడా ప్రాబ్లం ఏం లేదు మీరు డైరెక్ట్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కింద మ్యాటింగ్ ఓకే ఉంది సీట్ కూడా ఓకే ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అది కూడా నేను మీకు డైరెక్ట్ చూపిస్తాను నేను ఇందులో ఏవి మారినా చేసినా కానీ మీకు డైరెక్ట్ చెప్పేస్తాను అందులో డౌట్ అయితే ఏం లేదు చూసుకోవచ్చు వెనక అంటే సీట్లు చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి సార్ ప్రాబ్లం ఏం లేదు నేను చెప్పడం ఎందుకని మీకు డైరెక్ట్ మీరు చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇది సన్ రూఫ్ ఉంది చూసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూపిస్తారండి ఇది పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి ఇది GT లైనర్ ఇది మాత్రం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి దీని సీట్లు కూడా ఇది వెంటిలేషన్ సీట్స్ ఇది కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ ఉంది సార్ నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తా చూడండి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని కూడా మీకు ఐడియా కోసం చెప్తున్నాను నేను చూసుకోవచ్చు ఇది కూడా వెహికల్ మాత్రం ఓకే వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ 100% ఓకే వెహికల్ ఇది నేను చెప్పింది కాకుండా మీరు జెన్యూన్ చెక్ చేసి తీసుకోండి ఎవరిని కూడా బదనం చేసిన అవసరం లేదు సార్ మీకు నచ్చిన తీసుకోవచ్చు లేకపోతే లేదు అట్లాగే ఒకసారి కింద మీకు వెనక డిక్కీ దగ్గర రస్ట్ వచ్చింది లేదా కూడా చెప్తాను నేను ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి అట్లాగే స్టెఫిన్ కూడా ఓకే సార్ 90% ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముంగట్ సైడ్ చెక్ చేసి చూపిస్తాను మీకు అది కూడా ముంగట్ సైడ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది రీడింగ్ వచ్చేసి 1,07,000 సార్ ఇది ఓనర్ షోరూమ్ ట్రాక్ అని మీరు చెక్ చేయించుకోండి అందులో ఎవరిని బాధ చేయాల్సిన అవసరం లేదు ముందు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్ మీకు అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది అట్లాగే 2 పిల్లర్లకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు అది కూడా కనిపించకపోతే నేను కనిపించేటట్టు నేను చూపిస్తా చూడండి ఇది కూడా అట్లాగే సేమ్ యాస్టీస్ ఇక్కడ కూడా ఉన్నాయి కనిపించిందో లేదో ఇది మాత్రం సన్ రూఫ్ సార్ ఇది ఓపెన్ చేయొచ్చు ఇది ఓపెన్ అవుతుంది బాగానే ఉంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి వెనక సైడ్ సీట్ కూడా మీకు చెక్ చేసి చూపిస్తా వెనక సైడ్ సీట్ కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ మాత్రం లేదు సార్ నేను దీంతో ప్రైస్ సహా మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను నేను సీట్ల వరకు సారీ డోర్స్ వరకు చూసుకున్నా కానీ డోర్స్ మాత్రం ఓకే ఉన్నాయి ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు మీరు లాంగ్ లెంత్ అనుకొని మాత్రం దాన్ని వీడియో మొత్తం స్కిప్ చేసి చూస్తారు తర్వాత మళ్ళీ అడుగుతుంటారు అది మాత్రం చేయకండి డోర్స్ కూడా ఏది కూడా డ్యామేజ్గా లేదు అంటే ఏది కూడా రీప్లేస్ కాలేదు రీప్లేస్ అయితే మీకు కూడా ఖచ్చితంగా చెప్తుంటాను నేను చూసుకోవచ్చండి రీడింగ్ అనేది మీకు 1,07,000 ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ డింగు షోరూమ్ ట్రాక్ అని నేను కొన్ని విషయాలు నాకు కొందరు నమ్మలేకపోతున్నా ప్రాబ్లం ఏంటంటే రీడింగ్ అనేది కూడా తక్కువ చేస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి నేను చెప్పలేకపోతున్నా
ఒకసారి అయితే బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకుంటే మాత్రం ఓకే పర్ఫెక్ట్ ఉంది సార్, దానికి కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మీకు సైడ్ చెక్ చేసుకున్నా కానీ సైడ్ కూడా మీకు ఇండికేటర్ చేసినా కానీ మీకు ఇట్లా క్లియర్ కట్గా మీకు కూడా కనిపిస్తుంది. నేను మీకు చూపిస్తున్నా కాబట్టి నేను మీకు కూడా చెప్తున్నా, ఇందులోనే మీకు మంచి విడుతూ మంచి కండిషన్ ఉంది. ఇది పుష్ బటన్ స్టార్ట్, చెక్ చేసుకోవచ్చు ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ముంగట బాండ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే సార్. దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న రేట్ మాత్రం సార్ 13,50,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. ఆ రేటుకును మనకు మాత్రం ఎట్లాంటి మాత్రం సంబంధం ఉంటుంది సార్. నేను ఓన్లీ మాత్రం కమిషన్ మాత్రం తీసుకుంటాను. నేను కమిషన్ కోసం ఆశపడితే మిమ్మల్ని అయితే ముంచదలుచుకోలేదు సార్, ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను. ఓకేనా, మీకు ఇందులో లీకేజీలు కానీ ఇంకేదైనా కానీ కనిపిస్తుందని చెప్పేసి నేను ప్రతి వెహికల్లో ఖచ్చితంగా చెప్తాను సార్ నేను. ఓకే, ముంగట షో పట్టి చెక్ చేసుకున్నా ఓకే ఉంది. హెడ్ లైట్ చెక్ చేసుకుంటే హెడ్ లైట్ ఓకే ఉంది సార్. ఓకే, ఇండికేటర్ కూడా ఓకే వర్క్ చేస్తుంది, అది కూడా చూపిస్తుంది చూసుకోదండి. ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది, హెడ్ లైట్ కూడా ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తుంది. స్క్రాచెస్ మాత్రమే ఆల్రెడీ నేను చూపించాను కదా, అందులో ఎవరిని తప్పు పట్టకండి. మీకు ఒరిజినల్ ఉంటే తెలుసుకొని టైంపాస్ మాత్రం చేయకండి. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. అట్లాగే మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ పని అవుతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి, లేకపోతే లేదు సార్. నేను ఎవరిని కూడా బలవంతం చేసేసి తక్కువ రేట్లో కప్తానని చెప్పేసి నేను ఎవరికి అమ్ముతలే. నేను వాళ్ళు ఫ్రీగా ఇవ్వరు, మీరు కూడా ఫ్రీగా తీసుకుంటారు కాబట్టి ఏదో టైంపాస్ మాత్రం కాల్ చేయకండి, ఫొటోస్ మాత్రం అడగకండి. ఎందుకంటే ఫొటోస్ ఒకళ్ళకి పంపిస్తే ఇంకొకళ్ళు పంపిస్తుంటే దానివల్ల ఏమవుతుందంటే అక్కడ వేరే వాళ్ళ మనుషులు పెరిగిపోతున్నారు, అట్లా అన్నాడు. రేట్లు కూడా మళ్ళీ డిఫరెన్స్ అవుతున్నాయి. ఓకేనా సరే, ఇప్పుడైతే వెనక చూసుకున్నా ముంగట లైట్స్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి సరే. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి మీకు బీడింగ్ కూడా చూపిస్తాను చూడండి. బీడింగ్ చూసుకుంటే ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బీడింగ్ చెక్ చేసుకుందాం. ఈ బీడింగ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ఆల్రెడీ వెనక చూపించాను కదా, ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేసి. ఏది మాత్రం ప్రాబ్లం లేదు. మీరు డైరెక్ట్ షోరూమ్ తీసుకుపోయి చూపించుకున్నా కానీ ఇంకా చాలా బాగుంటుంది. మీరు అట్లా చేసుకోండి. అయితే కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు రేట్లు తగ్గినాయి కదా అన్న అంటున్నారు. ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారండి, మీ రేటుకి అమ్మమంటారా? మరి అది కూడా ఒకసారి చెప్పండి. మీరు కూడా ముంచేటువంటి అంటే ఆడు కొంచెం అమ్ముతుండే అని మొత్తం నిండా ముంచాలని చెప్పి ట్రై చేస్తున్నారు. అంత తప్పు పని చేయకండి సార్ దయచేసి. సరే, ఒకసారి అయితే ముంగట గ్లాస్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ గ్లాస్ చెక్ చేసుకుంటే ఇక్కడ సిఏ ఉంది. ఇందులో ఏదైనా మారిందో లేదా మీకు కూడా తెలిసిపోతుంది అని చెప్పేసి ప్రతి గ్లాసు పర్టికులర్గా మీకు కూడా చూపిస్తున్నాను నేను. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెనక గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి, మీకు కూడా ఐడియా ఉంటుంది. ప్రతిదీ గ్లాస్ అనేది కంపల్సరీ సార్. ఏదైనా తలిగిన చేసినా కానీ అంటే చిన్న చిన్న రాయి స్టోన్స్ తలిగిన వలిగిపోతాయి, అట్లా అని చెప్పేసి యాక్సిడెంట్ కాదు. ఇది కూడా సిఏ ఉంది, చూసుకోవచ్చు. ఓకేనా, ఇది ఓన్లీ తెలంగాణ వెహికలే. ఇది కూడా సేమ్ సిఏ ఉంది. బంపర్ నుంచి డిక్కి వరకు ఏది కానీ రిపేర్స్ కాలేదు. మీరు ప్రతి ఒక్క చెక్ చేసుకోవచ్చు. ముంగ టైర్స్ చెక్ చేసుకుంటే మాత్రం మీకు ఒక 90% వరకు ఉంటే ప్రాబ్లం సార్. అలో వీల్స్ ఉంది దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ఇది 90% ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది, కాకపోతే వాడుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ముంగటి 2 వెనక 2 టైర్లు మాత్రం 90% ఉండే సార్, ప్రాబ్లం లేదు. అలో వీల్స్ ఉంటాయి. స్టెఫిన్తో కలుపుకున్నా కానీ ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఓకే, ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్. సన్ రూఫ్ ఉంది సార్. ఆల్రెడీ మీరు చెక్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది కూడా చూపిస్తాను మీకు నేను. ఓకేనండి. నేనైతే మీకు ఒకసారి మళ్ళీ చిన్న రివ్యూ చెప్తాను చూడండి. వెహికల్ వచ్చేసి కియా సెల్టోస్ అండి, జీటీఎక్స్. ఇది జీటీ లైన్ టాప్ ఎండ్ మోడల్. ఇందులో ఇది మోడల్ వచ్చి 2023 మోడల్ ఉంది. ఇది హైదరాబాద్ పాసింగ్ ఉండండి, సింగల్ ఓనర్. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది, ఇన్సూరెన్స్ ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు చెక్కించుకున్నాక తీసుకోండి, ఎవరిని మాత్రం ఇలా ఇన్వాల్వ్ చేయకండి. ఓకే అనిపిస్తే తీసుకోండి సార్. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఇది వెంటిలేషన్ సీట్స్ ఉంటుంది సార్. దీనిలో చూసుకోవచ్చు ముంగట వెనకాల డీజిల్ వర్షన్ ఇది సార్. దీని ప్రైస్ చేసి 13,50,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ కాల్ చేయండి సార్. జై జవాన్ జై కిసాన్, జై హింద్.